మిత్రులారా, గుడ్ మార్నింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ 2021 నుండి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే ప్రకటనలతోనే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం లేదా కాయలా పడ్డ పరిశ్రమను రక్షించాలనే ఉద్దేశం ఏకోసాల కనబడకపోగా రీసెంట్గా జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని కార్మిక నాయకుల్ని అసభ్యంగా తోలనాడని ఏఐటీసీ విశాఖ జిల్లా సమితి ఖండిస్తూనే వారి అధినేత అయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ఒక బహిరంగ లేఖని పంపిస్తున్నాం. ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ గారికి వారి చరిత్ర ఏమిటంటే బినామీ కాంట్రాక్ట్ కాబట్టి ఆయన బినామీ మాత్రమే మాట్లాడుతున్నారని మాకు అర్థం అవుతుంది. ఆయన చేత ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారు తప్ప ఆయనకి ట్రేడ్ యూనియన్ గురించి ఏబిసిడీలు తెలియవు అన్నది ఏఐటీసీ ఘంటాపదంగా చెప్పగలరు. చరిత్ర ఉంది ఈ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి. ట్రేడ్ యూనియన్లు పుట్టినకే ఈ దేశంలో రాజకీయ పార్టీలు పుట్టాయి. అది కమ్యూనిస్టు పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో 1920లో ఏఐటీసీ పుట్టిన తర్వాతే రాజకీయ పార్టీలు ఇక్కడ పుట్టాయి. ట్రేడ్ యూనియన్ స్వతంత్ర ఉద్యమం నుండి అనేక ఆటుపాట్లకు ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గం ఈ దేశంలో నిలబడ్డాయి. సరే, పొరపచ్చలు లేవా అంటే, భేదాభిప్రాయాలు లేవంటే ఈ భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశ ప్రజలు అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం అంతా కోట్ల మంది రోడ్డునెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిపింది. కార్మిక వర్గం అంతా ఏకతాటి మీద దేశవ్యాప్తంగా కోటాల మంది సమ్మె చేశారు. ఈ బొలిశెట్టి వారికి చరిత్ర తెలీదు. వారు ఎందుకంటే బినామీ కాంట్రాక్టర్ కాబట్టి బినామీ మాటలు మాట్లాడి అసభ్య పదజాలం, కార్మికులు అమ్ముడిపోయారు, కార్మికులు దొంగలు, ఎవరైనా కార్మికులు తప్పు పని చేస్తుంటే మొత్తం కార్మిక వర్గాన్ని నిందించవలసిన అవసరం లేదు. నీకేమైనా దమ్ము ఉంటే ఆ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర శిబిరం దగ్గరికి వచ్చి పలానా నాయకుడు తప్పు పని చేశాడు, లేదా పలానా నాయకుడి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పగల ధైర్యం నీకుందా? నీకు అసలు ట్రేడ్ యూనియన్ ఉద్యమం గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుంది. మేము పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ఒక మాట ఇచ్చారు ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని. మేము మీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పేది ఏంటంటే, సరే గత ప్రభుత్వం చేసిందా చేయలేదా అన్నది చూడడం కాదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, మీరు అదే కూటమిలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఈ ఏదైతే అఖిలపక్ష పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ పోరాట కమిటీని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకతాటి మీద మీ ఇద్దరు తీసుకుని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. అదే సందర్భంలో ఇలాంటి బినామీ బొలిశెట్టి సత్యనారాయణకి మీరు కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో విశాఖ కార్మిక వర్గంతా ఏకతాటికి వచ్చి మీకు ఏ విధమైన బుద్ధి చెప్పాలో తొందరలోనే చెప్తామని, మర్యాదగా 2-3 రోజుల్లో మీరు వాడిన దుర్భాషల్ని వెనక్కి తీసుకుంటే సభ్య సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని, లేదా సభ్య సమాజంలో కార్మిక వర్గం మిమ్మల్ని ఏలెత్తి చూపించి వెలివేయాల్సిన పరిస్థితి వస్తుందని బొలిశెట్టి వారికి ఏఐటీసీ ఘాటుగా విజ్ఞప్తి చేస్తుంది. బినామీ కాంట్రాక్టర్ అని ఆయనకి పేరు కాబట్టి ఇప్పుడు ఆయన వాయిస్ కూడా బినామీ వాయిస్ లాగా ఉంది. కానీ ఆయన ఏమి అధికార ప్రతినిధి వాయిస్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు దాని మీద కామెంట్ చేయలేదు. ఆయన ఏమి దానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆయన 17వ తారీఖున మాట్లాడాడు. ఇప్పటి వరకు అధ్యక్షులు ఏమి దాని మీద అది కరెక్ట్ కాదని చెప్పలేదంటే అర్థం ఏముంది? ఈయన దేనికో కక్కుతు బట్టి ట్రేడ్ యూనియన్కి ఒక చరిత్ర ఉంది. ఇవాళ 26 సంఘాలు, ఒక సంఘం కాదు, అక్కడ 26 సంఘాలు 1340 రోజులు బట్టి ట్రేడ్ యూనియన్ ఉద్యమం నడపడం సులువు కాదు. రాజకీయ నాయకులు చాలా వాగ్దానాలు చేస్తారు, అమలు జరగకపోతే ఇంకో నాయకుడు ఎన్నుకుంటారు. బట్ ట్రేడ్ యూనియన్ నాయకులు అక్కడ ఉన్న ఆదినారాయణ లేకపోతే మంత్రి రాజశేఖరం 40-35 సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ పారిపోవడానికి అవకాశం లేదు. వాళ్ళు తప్పులు చేస్తుంటే వ్యక్తిగతంగా ఏమైనా తప్పులు ఉంటాయి, ఆయన వేరే ప్రైవేట్గా మాట్లాడడం తప్ప
ఉద్యమాన్ని నాశనం చేసి ఆ ఉద్యమాల మీద బూడిద జల్లే ప్రకటన చేయడం అనేది బొలిశెట్టికి తగదన్నది మా అభిప్రాయం. ఆయన అందుకే అవదేలో ఏదో ఆశించే మాట్లాడాడని మా అభిప్రాయం. ఆయనకి నిజంగా వాస్తవంగా నిజంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే చెంప పెట్టి కొట్టండి, అసభ్య పదార్థం మాడక్కల. ఇప్పుడు మేము మాట్లాడలేమా? సభ్య సంస్కారం ఉంది ఏఐటీసీ నాయకత్వానికి. అందుకే ఆయన మరోసారి మనవి చేస్తుంది ఏంటంటే, మీ ఏవైతే అపఖ్యాతి పాలు చేయాలని ట్రేడింగ్ మీరు అనుకున్నారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి బేషరతుగానే బొలిశెట్టి గారికి విజ్ఞప్తి చేస్తాం. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మీద తమ చర్య తీసుకోమని మనవి చేస్తున్నాం. అది తెలియాలి మరి. ఆయన కులం పేరు బిరాని, ఆయన కాంట్రాక్ట్లే మా కుల సమాచారం ప్రకారం ఆయన స్పోర్ట్స్ లో చేసిన కాంట్రాక్ట్లే బిరామీ పేరుతో చేశారు. అందుకు మాకెందుకంటే ఈయన బిరామీ కాంట్రాక్టులు చేశాడు కాబట్టి ఈ బిరామీ మాటలు మాట్లాడుతున్నాడేమో అని చెప్పి, ఎందుకంటే 17వ తారీఖు మధ్య అక్కడ ఆయన వాయిస్ బయటికి రావట్లేదు. ఆయన మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎవరైనా సరే నేను తప్పు చేస్తే ఏఐటీసీ సంస్థ ఉద్యమానికి కాదు కార్మిక సంఘాల నాయకులను నేను చెప్పాను. ఉద్యమం అనేది నిర్దిష్టంగా మాట్లాడాలి. కార్మిక నాయకులు అన్నప్పుడు పలానా XYZ తప్పు చేశాడు, లేకపోతే కార్మిక నాయకుల వల్ల స్టీల్ ప్లాంట్ మోసం వెళ్ళిపోతాను రుజువు చేయమనండి, డిబేట్కి రమ్మనండి. ఆయన మేము రెడీ, ఏఐటీసీ జిల్లా కార్యదర్శిగా నేను రెడీ, ఆయన రమ్మనండి డిబేట్కి. ఎవరి వల్ల ఆ సంస్థ మూతపడుతుందో ఇవాళ చాలా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎన్నికల ముందు వరకు మాట్లాడదు, ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడు అదాని గంగవరం పోర్టులు మూసే ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆవాల జగన్మోహన్ రెడ్డి కూడా కాము ఊరుకున్నారు. ఎన్నికలు అయిపోయాక బ్లాస్ట్ ఫర్నేస్ వాళ్ళను మూసారు, ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్ 3 మూసేస్తారు. గత 6 నెలలకి బట్టి ఉద్యోగులకి జీతాలు ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తాం. ఈ 1వ తారీఖు నేను మన సెప్టెంబర్ 1 కాంట్రాక్ట్ 50%, ఒకరోజు 50%, ఒకరోజు 50% వచ్చేటప్పుడు చేస్తాం. ఎండి రేపు నవంబర్లో 30 లీటర్ల వచ్చిన ఎండి సెలవు మీద వెళ్ళిపోయాడు. 100 మంది అధికారులని డిప్యుటేషన్లు ట్రాన్స్ఫర్లు చేస్తాం. అంటే సంస్థను బతికించుకోవడం, సంస్థ ప్రైవేట్ పరం చేయమని చెబుతూనే సంస్థను చంపే ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మేము ప్రైవేట్ పరం చేయము, పురంధేశ్వరి గారు చెప్తున్నారు ప్రైవేట్ పరం చేస్తామని చేయమని చెప్పట్లేదు. పరిశ్రమను పరిరక్షిస్తాం. ఏ విధంగా పరిరక్షిస్తాం? ప్రభుత్వ రంగ సంస్థలు మేమేం చెప్తున్నాం? ఏకతాటిగా మొత్తం అక్కడ ఉన్న 26 కార్మికులు చిన్న చితక ఆయన చెప్పిన బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పిన ఆయన పేరేంటి, స్టీల్ ప్లాంట్ ఆయన ఒకప్పుడు షిప్ యార్డ్ లో ఐఎన్టీసీ కార్మికులు. ఆయనతో నేను 45 ఏళ్ళు కలిసి పనిచేశాను. నేను డిఫెన్స్ లో రక్షణ రంగంలో 47 పనిచేసి జనరల్ సెక్రటరీగా ఇస్తున్నాను పనిచేశాను. ఆయనతో నాకు పరిచయం ఉంది. కలసల అప్పారావు గారు ఐఎన్టీసీలో ఉండేవారు. ఇవాళ రాజకీయ విధానంలో ఆయన మార్పు ఆయన ఇంకో పార్టీకి వెళ్ళాడు. ఆయనతో ఒక సంఘం, మేము ఆ సంఘానికి అగౌరవపరుచుకుంటాం. ఆ సంఘం కూడా ఈ పోరాట కమిటీలో బాధ్యులుగా ఉన్నాం. 26 సంఘాలని, ఒక 4-5 పెద్ద సంఘాలు 4 ఉన్నాయి. ఉన్నవన్నీ చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి. 26 సంఘాలని 1330 రోజులు బట్టి ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఒక తాటి మీద నడపడం చిన్న విషయం కాదు. అది ఒకటే కాదు, మేనేజ్మెంట్ చాలా ప్రొవోక్ చేసింది. కార్మికుల్ని రోడ్డు మీదకి నెట్టితే సమ్మె చేస్తే, సమ్మె చేయకుండానే ఆందోళన చేస్తాం, సమ్మె చేస్తే పరిశ్రమలు మూసేద్దాం, సమ్మె చేస్తే త్రైపాత్రిక చర్చలు అని చెప్పి మోడీ గారికి వెనతో పెట్టిన విద్య అధికార యంత్రాంగాన్ని పెట్టి, లేబర్ డిపార్ట్మెంట్ పెట్టి పరిశ్రమ మూసేయాలి, రాకౌట్ చేయాలని ప్రకటించే విశ్వ ప్రయత్నం మోడీ గారు గత 3 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తారు. కానీ 26 కార్మిక సంఘాలు చాలా సున్నితంగా ఏకత్రాటి మీద నిలబడితే మీరు ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. మీదే సబ్జెక్ట్ ఏంటి? దేని మీద మాట్లాడారు మీరు? మీకున్న సమాచారం ఏమిటి దొంగలని చెప్పడానికి?